హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ బిట్స్ చూడడం జరుగుతుందండి. వాటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మనం www.ggptelugu.com ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. అలాగే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మనకి జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో చెప్పడం జరుగుతుంది. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా మనం ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇవి పెయిడ్ క్లాసెస్ అండి. 500 రూపీస్ నుంచి మనకి ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీకు నచ్చిన కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా యాప్లోనే. అలాగే వెబ్సైట్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకొని క్లాసెస్ అనేవి చూడొచ్చు అనమాట. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 261 question. The purity of milk is determined by. పాల యొక్క స్వచ్ఛత దేని ద్వారా నిర్ణయించబడుతుంది? సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. అయితే మనకి ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో ఏది పాల యొక్క ప్యూరిటీ అనేది తెలుస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తే అని చెప్పి క్వశ్చన్ అండి. ఆప్షన్స్ మనకి హైడ్రోమీటర్, లాక్టోమీటర్, స్టాల్గోమీటర్, థర్మోమీటర్. సో ఆన్సర్ ఏంటి మనకి? సో మిల్క్ స్వచ్ఛత అనేది ఎంత ఉంది అంటే ఆ మిల్క్ లో మనకి జనరల్ గా వాటర్ అనేది కలుపుతూ ఉంటారు. సో వాటర్ ఎంత పర్సెంట్ ఉంది అండ్ మిల్క్ అనేది మనకి ఎంత ప్యూర్ గా ఉంది, 100% ఉందా లేకపోతే 89, 90 ఆ సంథింగ్. సో వాటర్ అనేది ఇందులో ఎంత పర్సెంటేజ్ కలిసి ఉంది, రైట్? సో అలాంటివన్నీ మనకి దేని ద్వారా తెలుస్తుంది అంటే లాక్టోమీటర్. సో లాక్టోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి మనకి పాల యొక్క స్వచ్ఛత అనేది నిర్ణయించబడుతుంది. అండ్ రిమైనింగ్ హైడ్రోమీటర్ అంటే ఏంటిది అంటే ఇది లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిక్విడ్స్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ వాటిని ఇది మెజర్మెంట్ చేస్తుంది అనమాట ఈ హైడ్రోమీటర్ అనేది, ఓన్లీ లిక్విడ్స్ యొక్క. నెక్స్ట్ స్టాల్గోమోమీటర్. సో ఇదేంటి అంటే లిక్విడ్స్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది ఇది మెజర్ చేస్తుంది. నెక్స్ట్ థర్మోమీటర్. సో థర్మోమీటర్ అంటే మీ అందరికి తెలిసిందే, ఇది మన బాడీ యొక్క టెంపరేచర్ ని ఇది కొలుస్తుంది, రైట్? మెజర్ చేస్తుంది. 262. When the milk is churned vigorously, the cream from it is separated out due to. సో పాలు తీవ్రంగా మలచినప్పుడు దేని కారణంగా క్రీమ్ అనేది వేరు చేయబడుతుంది? ఓకే, సో పాల నుంచి క్రీమ్ అనేది తీస్తారనమాట, వెన్న అనేది తీయడం జరుగుతుంది. సో దాన్ని క్రీమ్ అంటాము. సో అయితే అది ఏ విధంగా సపరేట్ చేస్తారు? ఓకే, సో ఇక్కడ మనకి అది ఏ ఫోర్స్ ని యూజ్ చేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ అన్నాను. సో సెంట్రిపెటల్ అంటే ఏంటి మనకి? ఇది అభికేంద్ర బలం, తెలుగులో అభికేంద్ర బలం అంటారు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే మనకి అపకేంద్ర బలం అంటారు. ఓకే, సో దీంట్లో మనకి దీని యొక్క మెషిన్ కూడా ఉంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క మెషిన్ కూడా, దాన్నే సెంట్రిఫ్యూగల్ మెషిన్ అని కూడా అంటాము. సో ఇక్కడ మనకి దేని కారణంగా క్రీమ్ వేరు చేస్తారు? ఇట్స్ ఎ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సో అపకేంద్ర బలం అంటాము. సో దీంట్లో ఏమవుతుంది మనకి, దీన్ని యూజ్ చేసి ఈ ఫోర్స్ ని యూజ్ చేసి చాలా వేరు చేయొచ్చు అనమాట. లైక్ పాల నుంచి క్రీమే కాదు, మజ్జిగ నుంచి వెన్న, అలాగే మొలాసిస్ నుంచి చక్కెర, అలాగే తేనె తొట్టు నుంచి తేనె. సో ఇవన్నీ కూడా మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసి వేరు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెంట్రిపెటల్ ఫోర్స్ వచ్చేసి మనం ఇప్పుడు మనకి లైక్ సౌర కుటుంబం ఉంది, రైట్? అయితే మనకి సూర్యుని చుట్టూ, సన్ చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, రైట్? సో అలాగే గ్రహాల చుట్టూ కూడా కొన్ని ఉపగ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. సో వాటికి తిరగాలి అంటే వాటి మధ్య ఏం బలం ఉంది అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉందన్నమాట. ఓకే, సో అది సెంట్రిపెటల్ ఫోర్స్ గురించి. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ బలం అంటాము. సో గురుత్వాకర్షణ బలం అంటే తెలుసు కదా మీకు. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇది వచ్చేసి మనకి ఘర్షణ శక్తి. ఓకే, సో నెక్స్ట్ 263rd question. Iodine can be separated from a mixture of iodine and potassium chloride by. అయోడిన్ మరియు పొటాషియం క్లోరైడ్ మిశ్రమం నుంచి అయోడిన్ ని ఎలా వేరు చేయొచ్చు? ఓకే,
సో అయోడిన్ ని ఎలా వేరు చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? సెడిమెంటేషన్, ఫిల్ట్రేషన్, సబ్లిమేషన్, డిస్టిలేషన్. రైట్. సో దీని గురించి మనకి చూసుకుంటే యాక్చువల్గా ఈ మిక్చర్ ఆఫ్ అయోడిన్ అండ్ పొటాషియం క్లోరైడ్ ఉంది కదా, సో ఈ మిశ్రమాన్ని ఫస్ట్ హీట్ చేస్తారనమాట. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అయోడిన్ ఇక్కడ వేపరైజ్ అయిపోతుంది, గ్యాస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి, మిక్చర్ ఆఫ్ అయోడిన్ అండ్ పొటాషియం క్లోరైడ్ అనేది డైరెక్ట్గా ఇది ఒక సాలిడ్ అనమాట, సాలిడ్ మిక్చర్. అయితే హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది హీట్ లాగా అయోడిన్ వెళ్ళిపోతుంది గ్యాస్ లాగా. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా సాలిడ్ నుంచి గ్యాస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది ఇది. సో మనకి ఎన్ని రకాల స్టేట్స్ ఉన్నాయి? 3 స్టేట్స్ ఉన్నాయి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. సో ఇక్కడ ఏంటి, మనకి ఈ స్టేట్స్ లో డైరెక్ట్ గా సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ కి వెళ్ళిపోతుంది ఈ అయోడిన్ అండ్ పొటాషియం క్లోరైడ్ అనేది. సో వితౌట్ గోయింగ్ లిక్విడ్ స్టేజ్ అనమాట. లిక్విడ్ స్టేజ్ కి వెళ్లకుండానే డైరెక్ట్ గా సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటాం మనం? సబ్లిమేషన్ అంటాం. దాన్ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. సో ఇక్కడ మనకి అయోడిన్ సపరేట్ చేస్తున్నప్పుడు ఏ ప్రాసెస్ ని యూజ్ చేసి మనకి అయోడిన్ సపరేట్ చేస్తున్నారు అంటే సబ్లిమేషన్ అంటారు. సో అక్కడ అయోడిన్ వేపరైజ్ అయిపోయింది, బట్ వేపరైజర్ అయిపోయింది అంటే టోటల్ గా వేపరైజర్ అయిపోదు, వేపరైజర్ అయ్యేది కూడా ఒక దాంట్లోకి చేరుస్తారనమాట. అప్పుడు మనకి అయోడిన్ అనేది వస్తుంది. రైట్. సో ఆ ప్రాసెస్ ని ఏమంటున్నాం అంటే సబ్లిమేషన్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సెడిమెంటేషన్ ఉంది. సో సెడిమెంటేషన్ అంటే ఏంటి మనకి అంటే, సో ఇది మనకి ఒక లిక్విడ్ ఏదైనా తీసుకున్నాం, ఆ లిక్విడ్ లో అడుగు భాగంలో ఏవైనా నిల్వ చేసేటట్లు చేసినటువంటి ద్రవం అన్నమాట. లైక్ ఘన పదార్థాలు ఏవైనా ఉన్నాయి దీంట్లో వేసాము, అప్పుడు ఏమవుతాయి, అవి ఆ బరువుకి అడుగున చేరిపోతాయి అన్నమాట. సో ఈ ఘన పదార్థాల నుండి వేరు చేసే పద్ధతిని ఏమంటారు అంటే సెడిమెంటేషన్ అంటారు. ఓకే. సో ఘన పదార్థం నుండి వాటర్ ని వేరు చేసే పదార్థాన్ని, వాటర్ అనే కాదు, ఆ ద్రవం లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని వేరు చేయడాన్ని సెడిమెంటేషన్ అంటారు. నెక్స్ట్ ఫిల్టరేషన్ అంటే తెలుసు కదా, వడపోత, జస్ట్ వడపోస్తారు. నెక్స్ట్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ అంటే ఏంటి మనకి? ఇది స్వేదనం అంటారు. సో స్వేదనం అంటే ఏంటి అంటే, ఇది ఏదైనా ఒక మిక్చర్ ని తీసుకున్నామంటే వాటిని వేర్వేరు బాయిలింగ్ పాయింట్స్ వద్ద, ఓకే, సో వేర్వేరు బాయిలింగ్ పాయింట్స్ ఆధారంగా మనకి అక్కడ కాంపోనెంట్స్ అనేది సపరేట్ చేస్తారనమాట ఈ డిస్టిలేషన్ ప్రక్రియలో. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 264th క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్? కింది వాటిలో ఏది రసాయన మార్పు కాదు అంటున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, బర్నింగ్ ఆఫ్ కోల్. రైట్. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? కెమికల్ చేంజ్ అంటే ఏంటి? సో ఫస్ట్ రసాయన మార్పు అంటే ఏంటో అని తెలుసుకోవాలి. సో కెమికల్ చేంజ్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక దాన్ని తీసుకుంటే దాన్ని ఏమైనా చేసినప్పుడు ఒక కొత్త న్యూ ఫామ్ లోకి రావాలి. ఓకే. సో దాన్నే మనం కెమికల్ చేంజ్ అంటాం. కొత్తగా మార్పు వస్తే దాన్ని కెమికల్ చేంజ్ అంటారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్. కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అంటే పాలు పెరుగవడం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏంటి, మిల్క్ నుంచి కర్డ్ ఫామ్ అవుతుంది, అంటే ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. సో ఇదేంటి, ఒక కెమికల్ చేంజ్. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, మిల్క్ దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని కోల్పోయి ఒక కొత్త ప్రాపర్టీ అనేది ఫామ్ అవుతుంది, కొత్త లక్షణాలు అనేది కలిగి ఉంటుంది, దాన్ని కర్డ్ అంటాం. రైట్. సో ఇది మనకి కెమికల్ చేంజ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, నాట్ ఏ కెమికల్ చేంజ్ అంటున్నారు, కానిది ఏంటి అని. సో ఇక్కడ ఆప్షన్స్ తోనే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో నెక్స్ట్ వన్, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్. ఇక్కడ ఏంటి, ఒక రా ఫ్రూట్, ఒక పచ్చి మామిడి పండు ఉంది అనుకోండి, లేదా పచ్చి బనానా ఉంది. సో ఆ పచ్చి బనానా ఏమవుతుంది, తర్వాత కొన్ని రోజులకి అది పండు అయిపోతుంది, రైపన్ అయిపోతుంది. రైట్. సో అక్కడి నుంచి అది ఏమవుతుంది, ఒక కొత్త ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది ఇర్రివర్సిబుల్ కాదు. ఇప్పుడు ఆ ఫ్రూట్ అనేది రైపెన్ అయినాక మళ్ళీ అది పచ్చిగా అవుతుందా అంటే కాదు కదా. సో అలా ఇర్రివర్సిబుల్ కాని దాన్ని కూడా కెమికల్ చేంజ్ అంటారు. రైట్. సో ఇట్స్ ఏ కెమికల్ చేంజ్, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్ అనేది. సో పండు పండిన తర్వాత అది మళ్ళీ రివర్స్ స్టేజ్ లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ కోల్. బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే మనకి ఇక్కడ కోల్ అనేది బర్న్ అవుతుంది, దాన్ని ఏమంటారు ఆ ప్రాసెస్ ని అంటే కంబషన్ అంటారు, దహనం అంటాం. సో కోల్ ఎప్పుడైతే బర్న్ చేస్తామో దాంట్లో ఉన్న కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి,
కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ గా చేంజ్ అవుతుంది, అంటే ఒక న్యూ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇది ఒక కెమికల్ చేంజ్. నెక్స్ట్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏంటి, వాటర్ అనేది బాయిల్ చేసినప్పుడు అది గ్యాసియస్ గా అంటే ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏంటి, ఆవిరి వెళ్ళిపోతున్నా కానీ దాంట్లో మళ్ళీ మనకు H2O అనేది ఉంటుంది డెఫినెట్ గా ఆవిరిలో, రైట్. సో ఇక్కడ వాటర్ H2Oనే, మళ్ళీ అక్కడ ఆవిరిలో కూడా కొంచెం వాటర్ అనేది ఉంటుంది. సో అదేంటి, స్టిల్ రిమైనింగ్, ఇట్ ఈస్ దేర్ అన్నమాట, స్టిల్ వాటర్ ఈస్ దేర్. సో ఇట్ ఈస్ నాట్ ఏ కెమికల్ చేంజ్, ఒక కొత్తది ఏమీ రాలేదు అక్కడ. సో ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అనేది మనకేంటి, ఇట్స్ నాట్ ఏ కెమికల్ చేంజ్. ఓకే, సో నెక్స్ట్, సో అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను 264th క్వశ్చన్. నెక్స్ట్ 265 గ్లాస్ ఈజ్ అని అడుగుతున్నారు. సో గ్లాస్ అనేది ఏంటిది మనకి, ఇట్స్ ఎ సూపర్ కూల్డ్ లిక్విడ్, ఇట్స్ ఎ క్రిస్టలిన్ సాలిడ్, ఇట్స్ ఎ లిక్విడ్ క్రిస్టల్, నన్ ఆఫ్ ద ఎబో. సో గ్లాస్ అనేది ఏంటిది మనకి, గ్లాస్ యొక్క మెయిన్ ప్రాపర్టీ చూసుకుంటే ఇట్స్ ఎ సూపర్ కూల్డ్ లిక్విడ్ అన్నమాట. ఓకే, సో అది కొంచెం చల్లారిన ద్రవ రూపంలో చల్లారినటువంటి ఒక పదార్థం అన్నమాట గ్లాస్ అనేది. ఓకే, సో ఇట్స్ ఏ సూపర్ కూల్డ్ లిక్విడ్. అండ్ క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే మనకి ఇందులో ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ ఇవన్నీ కూడా ఒక లాటిస్ క్రిస్టల్ ఫామ్ లో ఉంటాయన్నమాట, స్ట్రక్చర్ లో అరేంజ్ అవుతాయి క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే. సో గ్లాస్ అనేది మనకి క్రిస్టలిన్ సాలిడ్ కాదు. నెక్స్ట్ లిక్విడ్ క్రిస్టల్ అంటే దీన్ని ఎక్కువగా డిస్ప్లే డివైసెస్ లో యూజ్ చేస్తారు. లిక్విడ్ క్రిస్టల్ డివైసెస్ అంటాం కదా, సో లైక్ వాచెస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అలాగే కంప్యూటర్స్ కానీ, అండ్ ఎక్స్ట్రా మొబైల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేసే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 266th క్వశ్చన్, అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ వాజ్ గివెన్ బై. సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి అవగాడ్రో, డాల్టన్, నెటాన్, పాస్కల్, రైట్. సో ఇక్కడ మనకి చూస్తే అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ అంటే ఫస్ట్ మీకు తెలియాలి. సో అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ లో ఈ థియరీ ఏంటి అంటే ఆటమ్ అనే పేరు ఉంది కదా, సో ఆటమ్ అంటే ఏంటి, అదొక అణువు అన్నమాట. సో దీన్ని మనం దీన్ని బ్రేక్ చేయలేం అండ్ డస్ నాట్ బ్రేక్. అలాగే ఇదే మెయిన్ గా మనకి ఇది అది లాస్ట్ అన్నమాట. ఈ ఆటమ్స్ తోనే ఇంకా మిగిలినవి తయారవుతాయి, అంతేకాని ఆటమ్ అనేది దేంతో తయారవుతుంది, ఇదే లాస్ట్ మనకి. ఓకే, సో ద నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ అటోమ్స్. ఆటమ్ అనే పేరు అనేది మనకి అటోమ్స్ అనే పేరుతో వచ్చింది. సో ఇది మీనింగ్ ఏంటి అంటే ఇండివిజిబుల్ అని చెప్పి అర్థం అన్నమాట, రైట్. సో ఇంకోటి ఏంటి అంటే దీస్ ఆటమ్స్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఓకే, సో ఇది మనకి అటామిక్ థియరీ అనేది. సో ఈ థియరీని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకి జాన్ డాల్టన్. సో జాన్ డాల్టన్ ఈజ్ ద ఆన్సర్ అండి, జే డాల్టన్ అంటారు. నెక్స్ట్ వన్ 267th క్వశ్చన్, అది కూడా 1803లో అతను ప్రవేశపెట్టడం జరిగింది, జాన్ డాల్టన్. నెక్స్ట్ రూదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్డ్ ద ప్రజెన్స్ ఆఫ్. ఆప్షన్స్ ఆటమ్స్ ఇన్ ఆల్ మ్యాటర్, electrons in atoms, neutrons in atoms, nucleus in atoms. సో మనకి రూదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఏం ప్రూవ్ చేసింది ఈ రూదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో. ఓకే, సో రూదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో ఏం ప్రూవ్ చేసిందండి మనకి, న్యూక్లియస్ ఇన్ ఆటమ్స్ అన్నమాట. సో న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అనేది డిస్కవర్ చేయబడింది. సో ఇక్కడ ఏంటి, న్యూక్లియస్ ఎట్ సెంటర్ ఆఫ్ ఆటమ్, అది మనకి మెయిన్ గా ఈ రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో డిఫైన్ చేయబడింది అన్నమాట. ఓకే, సో ఇది ఒక ప్లానెట్ అనుకుంటే మనకి ఇక్కడ న్యూక్లియస్ ఎప్పుడు కూడా సెంటర్ ఉంటుంది. సో న్యూక్లియస్ అనేది ఇట్లా సెంటర్ లో ఉంటుంది అని డిస్కవర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, రూదర్ఫోర్డ్స్. 268th క్వశ్చన్, మార్క్ ద కాంపౌండ్ విచ్ పొసెసెస్ అయానిక్, కోవలెంట్ అండ్ కోఆర్డినేట్ బాండ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏది మనకి దాంట్లో 3 బాండ్స్ చూపిస్తున్నాయి, అయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్ బాండ్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ లో SO3 ఉంది ఫస్ట్. ఈ SO3 లో మనకి మెయిన్ గా 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి.
ఓకే, సో దీంట్లో మనకి ఇవే బాండ్స్ ఉండవు. నెక్స్ట్ SO2లో సల్ఫర్ డయాక్సైడ్లో మనకి ఓన్లీ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. రిమైనింగ్ అయానిక్ సారీ ఐకానిక్ కాదండి, అయానిక్ ఇది. ఓకే, సో ఐకానిక్ అని ఉంది. అయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్ బాండ్స్, ఈ బాండ్స్ ఉంటాయి. సో కోవలెంట్ బాండ్ ఉంది SO2లో. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, మనకి ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సెస్ అండ్ ఓ, సల్ఫర్ అండ్ ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేది షేర్ చేసుకుంటుంది. సో దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాము. నెక్స్ట్ హైడ్రోజన్ సారీ H2O వాటర్లో మెయిన్గా కోవలెంట్ బాండే ఉంటుంది. అండ్ నెక్స్ట్ NH4Cl అమోనియం క్లోరైడ్. సో ఈ అమోనియం క్లోరైడ్లో మాత్రమే మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ కనపడతాయి: అయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్. ఈ 3 బాండ్స్ దేనిలో కనిపిస్తాయంటే మనకి అమోనియం క్లోరైడ్లో కనిపిస్తాయి అన్నమాట. రైట్, సో N అండ్ H అమోనియా అండ్ హైడ్రోజన్ మధ్య కోవలెంట్ బాండ్ ఉంటుంది, అలాగే కోఆర్డినేట్ బాండ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ NH4+Cl- ఇక్కడ మనకి అయానిక్ బాండ్ అనేది ఉంటుంది అనమాట అమోనియం అండ్ క్లోరైడ్ మధ్యలో. 267th question, the acid of gastric juice is. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉన్నటువంటి ఏ యాసిడ్ ఉంటుంది మనకి? గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏంటి, మన స్టమక్ లో ఉంటుంది. సో మన స్టమక్ లో ఏ యాసిడ్ ఉంటుంది మెయిన్ గా? ఇట్స్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్. రైట్, HCl ఉంటుంది మన స్టమక్ లో. రైట్, సో నెక్స్ట్ అసిటిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవి చూసుకుంటే నైట్రిక్ యాసిడ్ ఇది వచ్చేసి మనకి ఇట్స్ ఏ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించడానికి ఈ నైట్రిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇది ఒక కలర్లెస్, ఓడర్లెస్ లిక్విడ్ అన్నమాట, H2SO4. అండ్ నెక్స్ట్ అసిటిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఇది ఒక యాసిడ్. అండ్ నెక్స్ట్ వన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో మెయిన్ గా మనకి ఏమేమి ఉంటాయి? హైడ్రోక్లోరిక్ యాసిడ్, లైపేస్ అండ్ పెప్సిన్, ఈ 3 ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏంటి క్వశ్చన్ అడిగింది, ఏ యాసిడ్ ఉంటుంది అని అన్నారు. సో HCl is the acid. 268, the pH of fresh milk is 6. When it turns to sour, the pH value. పాల యొక్క pH వాల్యూ ఎంత? 6 ఉంటుంది ఫ్రెష్ మిల్క్. అదే మనకి అది పుల్లగా మారినప్పుడు దాని pH వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇట్ బికమ్స్ లెస్ దాన్ 6 అన్నమాట. సో ఎందుకు అంటే మనకి పాలు అనేది ఎప్పుడు కూడా అసిడిక్ నేచర్ లోనే ఉంటుంది. సో అది ఇంకా పుల్లగా అయినప్పుడు, అంటే పుల్లగా ఎప్పుడు అవుతుంది, అది కర్డ్ గా ఫామ్ అయినప్పుడు అది బాగా పుల్లగా అవుతుంది అనమాట. అప్పుడు దాని యొక్క pH ఎంత ఉంటుంది? ఇట్ బికమ్స్ లెస్ దాన్ 6 అనమాట. సో నార్మల్ గా pH వాల్యూ 0 to 7 to 14 కదా, అంటే యాసిడ్స్ బేసెస్ అంటాం కదా. సో యాసిడిక్ నేచర్ అంటే 0 to 7 మధ్యలో ఉన్న వాటిని. సో అది ఇంకా పుల్లగా అవుతుంది అంటే మనకి ఇంకా ఇట్ బికమ్స్ లెస్ దాన్ 6 అనమాట. రైట్, సో అది దీనికి గురించి. నెక్స్ట్, విచ్ ఈజ్ ఎ న్యాచురల్ కొలాయిడ్? సో న్యాచురల్ కొలాయిడ్ ఏంటి అని అడుగుతున్నారు. యూరియా, కేన్ షుగర్, బ్లడ్, సోడియం క్లోరైడ్. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్స్ ఎ బ్లడ్. సో బ్లడ్ ఎప్పుడు కూడా మనకి సహజమైనటువంటి కొలాయిడ్ అనమాట. సో రిమైనింగ్ ఈ యూరియా కానివ్వండి, షుగర్ కేన్ కానివ్వండి, సోడియం క్లోరైడ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే ఇవి ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసినవి అనమాట. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్, దీస్ ఆర్ ఆర్టిఫిషియల్. అండ్ బ్లడ్ ఎందుకు న్యాచురల్ కొలాయిడ్ చెప్తున్నారు అంటే ఇందులో మనకి RBC, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, లింఫోసైట్స్, సో ఇవన్నీ కూడా మనకి ప్లాస్మాలో సస్పెండెడ్ అయ్యి ఉంటాయి, అంటే ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో ఇట్స్ ఏ న్యాచురల్ కొలాయిడ్. 270 క్వశ్చన్, యాంటాసిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డ్రగ్స్ దట్ గివ్ రిలీఫ్ టు. మందులలో యాంటాసిడ్లు దేని నుండి ఉపశమనం కలిగిస్తాయి? సో యాంటాసిడ్స్ అంటున్నారు. సో యాసిడ్స్, యాంటాసిడ్స్ మెయిన్ గా మనకి యాసిడ్స్ ఏంటి, స్టమక్ లో ఉంటుంది కదా. సో స్టమక్ లో ఏం యాసిడ్ ఉంటుంది మనకి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. దీనికి న్యూట్రలైజ్ చేయడానికి ఏమి ఇస్తారు? యాంటాసిడ్ అనేది ఇస్తారు. రైట్, సో ఈ యాంటాసిడ్ లో ఏముంటాయి? మెయిన్ గా మనకి అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం ఆర్ సోడియం బైకార్బోనేట్. రైట్, సో సోడియం బైకార్బోనేట్ వీటి యొక్క మిశ్రమాలు అనేవి ఉంటాయన్నమాట ఈ యాంటాసిడ్స్ లో. ఇవేంటి? మెయిన్ గా బేసెస్ నేచర్ కలిగి ఉంటుంది, అసిడిక్ నేచర్ కాదు, బేసెస్ నేచర్. రైట్, సో ఎందుకు? మన స్టమక్ లో న్యూట్రలైజ్ చేయడానికి కోసం ఈ యాంటాసిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అయితే వేటికి ఉపశమనం కలిగిస్తాయి అంటే మనకి స్టమక్, కడుపు నొప్పికి
యాంటాసిడ్స్ అనేవి ఉపశమనం కలిగిస్తాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 10 బిట్స్ మనం చూడడం జరిగింది. సో రేపు మరొక 10 బిట్స్ చూద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.